కూటమి పార్టీలో పదవుల లొల్లి ముదిరింది. ఆధిపత్య పోరు అధికార పార్టీలో చిచ్చు రాజేసింది. ఆ నియోజకవర్గంలోని కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అక్కడ గౌడ శెట్టిబలిజ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగలేదట. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ కులాలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ జిల్లా అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడితే తమకు కనీసం నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వట్లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? పదవుల కోసం కొట్లాడుతున్న లీడర్లు ఎవరు? బీసీలకు పదవులు ఇవ్వకుండా మురగబెడుతున్నటువంటి నేతలెవరు? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా కూటమిలో పదవుల లొల్లి ముదిరింది. ఆధిపత్య పోరు టీడీపీ పార్టీలో చిచ్చు రాజేసింది. భీమవరం నియోజకవర్గాల్లోని కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు భీమవరంలో జరుగుతున్న పరిణామాలే తాజా ఉదాహరణ. నేతల మధ్య అంతర్గత వైరం క్యాడర్ను గందరగోళానికి గురిచేస్తోంది. పార్టీ కోసం సర్వం ధారపోసిన తమకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే ఎలా అని జిల్లా నేతలు పార్టీ ముఖ్యుల దగ్గర వాపోతున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కొందరి తీరుపై పార్టీ పెద్దలు నేతలు తలలు పట్టుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నేతల నుంచి వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలకు సమాధానం చెప్పలేకపోతున్నారట. మరోవైపు కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల ఎంపికలో కష్టకాలంలోనూ టీడీపీను అంటిపెట్టుకుని అత్యంత విధేయత, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసిన వారికి పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల కొందరు అతి సామాన్యులను పదవులతో గౌరవించింది. ఇకపోతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నామినేటెడ్ పదవులు చాలా మందిని వరించాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో నీటి సంఘాలు, సహకార బ్యాంకులు, దేవాలయాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో తమ కులాలకు ప్రాధాన్యం లేదని గౌడ, శెట్టిబలిజ కులస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే పార్టీలో తమకు సముచిత స్థానం దక్కలేదని ఆయా వర్గాలకు చెందిన టీడీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న కమ్యూనిటీ హాల్లో భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టుల్లో తమ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జు తోట సీతారామలక్ష్మిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ, కార్యకర్తే నాయకుడు అని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నారు కూడా. కానీ భీమవరంలో మాత్రం వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్యాయాలను ఎదుర్కొని ఎన్నో కేసులు పెట్టించుకున్నామని, పార్టీ కోసం కష్టపడ్డామని పేర్కొంటున్నారు. అలాంటిది ఇప్పుడు తమను నిర్లక్ష్యం చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అన్యాయమని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయిపోయింది. అయినా తమ కలలు మాత్రం నెరవేరడం లేదని కొందరు లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్ట్ అయినా దక్కుతుందని ఆశలు పెట్టుకున్నామని అంటున్నారు. తమ వర్గానికి పదవులు ఇవ్వకుండా మరుగున పెడుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో గౌడ, శెట్టిబలిజ 58,000 ఓటర్లున్నారు. బీసీల శక్తిని గుర్తించకపోతే నేరుగా చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని బీసీ నాయకులు హెచ్చరించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి తీరుపై బహిరంగ విమర్శలు చేస్తూనే జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంతెన రామరాజు కూడా ఈ విషయంలో తనకు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని గౌడ, శెట్టిబలిజ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ వర్గానికి టీడీపీ అధిష్టానం న్యాయం చేయాలని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. గౌడ, శెట్టిబలిజ టీడీపీ నాయకుల ఆగ్రహానికి పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.